ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలోచన మీకు దేవుని కృప ఉండి నడిపించును గాక. హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడే అంశం ఏంటంటే, బైబిల్లో ఎంతమంది తండ్రులు ఉన్నారు, ఎంతమంది కుమారులు ఉన్నారు? హౌ మెనీ ఫాదర్స్ ఇన్ బైబిల్, హౌ మెనీ ఫాదర్స్ అండ్ హౌ మెనీ సన్స్ ఇన్ ద బైబిల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి అపోస్తలుడైన పౌలు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. మీరు మిమ్మును సిగ్గుపడవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్ములను సిగ్గుపరచాలని దేవుని ఉద్దేశము కాదు, నా ఉద్దేశము కాదు, కానీ నాకు ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ఉపదేశకులు చాలామంది ఉండొచ్చు. ఒక విశ్వాసికి చాలామంది చాలా దిక్కుల ఎక్కడ మీటింగ్స్ పెడితే అక్కడికి వెళ్ళి వాక్యం వినొచ్చు, తప్పేమి కాదు అది. కానీ ఇక్కడ ఏమంటుండు పౌలు, 10,000 మంది ఉపదేశకులు మీకున్న తండ్రులు గారు. ఆత్మ సంబంధంగా ఆత్మీయ తండ్రులు 10,000 మంది ఉండరు. ఆత్మీయ తండ్రులు 2 ఉండరు, 3 ఉండరు, 4 ఉండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నా మాటలు కాదు ఇవి. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. ఈరోజు క్రైస్తవ సమాజం ఇది యూనివర్సల్గా మనం దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి చాలామంది భక్తులు వింటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రతి క్రైస్తవుడు గమనించాలి, మీరు ఉపదేశకులు ఎక్కడైనా మీకు ఉపదేశం చేసే వాళ్ళనగా వాక్యం బోధించే వాళ్ళు 10,000 మంది ఉండొచ్చు, నీకు 1,00,000 మంది ఉండొచ్చు నీకు, కానీ తండ్రులు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అనే వ్యక్తి, ఆత్మ సంబంధంగా తండ్రి అనే వ్యక్తి ఒకడే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. తండ్రులు అనే వాళ్ళు అనేకులు ఉన్నారు. మీకు ఏ చర్చికి వెళ్తే ఆ చర్చి నాకు ఆత్మీయ తండ్రి, ఆ పాస్టరు నాకు ఆత్మీయ తండ్రి అనడానికి ఆస్కారం లేదు. లేదంటే ఎక్కడ కూటమైతే ఆ కూటానికి వెళ్ళి, ఎక్కడ సభలైతే ఆ సభలకు వెళ్ళి ఆడ వాక్యం విని వాళ్ళు నాకు ఆత్మీయ తండ్రి అనడానికి ఆస్కారం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇప్పుడు కూటాలు కాదు, యూట్యూబ్లో కూడా వాక్యం వస్తున్నది. యూట్యూబ్లో వచ్చే వాక్యం విని ఈ పాస్టర్ గారే నాకు ఆత్మీయ తండ్రి అని నువ్వు అనుకుంటే, ప్రియ సోదర సోదరుడా, ఒక దినం నువ్వు సిగ్గుపడాలి దేవుని దగ్గర. అందుకే ఈరోజు నా టాపిక్ ఏంటంటే, బైబిల్లో ఎంతమంది తండ్రులు ఉన్నారు, ఎంతమంది కుమారులు ఉన్నారు, ఉంటే ఆ తండ్రుల పేరేమిటి, ఆ కుమారుల పేరేమిటి. ఇక మనకు తెలుసు 2 ఆత్మలు ఉన్నాయి, ఒకటి పరిశుద్ధాత్మ, ఒకటి అపవిత్రాత్మ. మనకు తెలుసు. మనకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది మనం ఎరిగిన విషయమే. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా ఆ కాలంలో కొరింథీ పట్టణంలో, ఆ పట్టణంలో సంఘంలో జరిగిన విషయాలనే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న వాళ్ళతోటి. ఇంకా చెప్పాలి అని అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలులోనే మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఈరోజు ఎవరిని పడితే వారిని నాకు ఆత్మీయ తండ్రి అని పిలవడానికి ఆస్కారం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యూట్యూబ్లో వింటా నేను ఆయన నాకు ఆత్మీయ తండ్రి అనుకుంటే ఒక దినం సిగ్గుపడాలి దేవుని దగ్గరను. అది ఏ దినం? అది తీర్పు దినం. నన్ను తల వంచుకోవాలి, సిగ్గుపడాలను. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ మీటింగ్స్ అయితే అక్కడికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పిన వ్యక్తి నాకు ఆత్మీయ తండ్రి అని నువ్వు భావిస్తే నువ్వు సిగ్గుపడాలను. చూడదు, ఆయనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా కన్నాడట ఆయన? క్రీస్తు యేసు ద్వారా అనగా నీకు మొదట సువార్త చెప్పి దేవుని నమ్ముకునేంత వరకు నీ వెంటబడి నీకు సువార్త చెప్పి నీకు వాక్యము చెప్పి నిన్ను దేవునిలోకి నడిపించిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకటి ఏందనగా బాప్తిజము ద్వారా దేవునికి మహిమ, హల్లెలూయా. ఈరోజు నువ్వు కనాలను కంటేనే తండ్రి అవుతాడు కదా, నువ్వు కనకుండా తండ్రి ఎట్లయితావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారు ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. అంటే ఈ విషయాలు జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు ముందే గ్రహించి అపోస్తలుడైన పౌలులో ఉండి మాట్లాడుతున్నాడు. ఆయన ఏ దైవ సేవకుని పడితే ఆ దైవ సేవకుని ఈయన నాకు ఆత్మీయ తండ్రి అనడానికి ఆస్కారం లేదు. లోకల్ ఆ విధంగా అనుకుంటే ప్రియ సోదరు సోదరుడా, తీర్పు దినాలను తల ఉంచుకోవాలను. దేవునికి మహిమ, హల్లెలూయా. సువార్త ద్వారా నిన్ను కనాలి లేదా బాప్తిజము ద్వారా నిన్ను కనాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా అయితేనే అతడే నీకు ఆత్మీయ తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గలతీ పత్రిక అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. కాలము పరిపూర్ణము కావాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్త్రీ యందు పుట్టి స్త్రీ యందు జన్మించి ఆయన. పోయిన వారం మనం చూసాము, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరము కలగజేస్తానన్నాడు ఆయన. అక్కడ దేవుడు ఏదేని తోటలో మాట్లాడినా ఎవరితో మాట్లాడండి? దేవుడు సర్పముతో మాట్లాడండి. ఆయన సర్పముతో మాట్లాడిన ఆ మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పౌలులో ఉండి ఆయన స్త్రీ యందు జన్మించాడు. ఎవరైనా స్త్రీ యందు జన్మించిన వ్యక్తి యేసుక్రీస్తు అయినాడు. మానవునికి జన్మించిన వ్యక్తి అంటే లేడు ఆయన. మన వాక్యం జాగ్రత్తగా చూడాలి. మనం మానవుని ద్వారా జన్మించాడు అని ఎక్కడా లేదు బైబిల్లో. స్త్రీ యందు జన్మించాడు. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ యందు జన్మించి మనము దత్తపుత్రులము కావాలనని అడాప్షన్ చేసుకున్నాడు. మనల్ని ఏం చేశాడు? దేవుడు అడాప్షన్ చేసుకున్నాడు. అడాప్షన్ అంటే అర్థం ఏంటిది? తనకు పుట్టకున్నా కానీ వేరే వారికి పుట్టిన వారిని తీసుకొని వారిని చట్టపరంగా మేము పెంచుకుంటామని అనుకున్నప్పుడు అప్పుడు చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళని పెంచుకుంటే వాళ్లకు తల్లి తండ్రి అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇది ఏమంటున్నాడు? అందుకే దత్తపుత్రులము కావాలనని. వాస్తవానికి పుత్రులు ఎవరైనారు? ఇశ్రాయేలు అయినారు, వారు అయినారు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు? అబ్రహాము మాకు తండ్రి అంటున్నారు. వారు యేసయ్య దగ్గరికి వచ్చి మీరు అబ్రహాము మీకు తండ్రి అని అంటే, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా అని యేసు ప్రభు అంటున్నాడు వాళ్ళతోటి. మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడు అయ్యాడు. అడాప్షన్ చేసుకుంటున్నాడు ఆయన. ఎవరైతే ధర్మశాస్త్రాలు లోబడి జీవిస్తున్నారో, ఎవరైతే చట్టానికి అనగా మోసే ధర్మశాస్త్రం లోబడి జీవిస్తున్నారో వారిని విమోచించడానికి, వారిని రక్షించడానికి ఈ యొక్క స్త్రీ సంతానము ఈ లోకంలోకి వచ్చి ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యి లోబడిన వాడు అయ్యి ఆయన ఏం చేశాడు? వారిని దత్తపుత్రత్వం చేసుకున్నాడు, అడాప్షన్ చేసుకున్నాడు. ఆయన అడాప్షన్ చేసుకోవటం వల్ల ఏమవుతున్నారు? మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోకి పంపెను. మనం ఈరోజు అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం, మనం నాయన తండ్రి అని మొరపెడుతున్నాం. మనం ఆ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం దేవునికి. మనం ప్రార్థన చేస్తున్నాము, ఆయన తన కుమారుని యొక్క ఆత్మను, ఆయన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపించాడు. దేవుడు మన హృదయంలోకి తన కుమారుని యొక్క ఆత్మను పంపిస్తే మనం ఏమని ప్రార్థన చేస్తున్నాము? మా దేవా, మా తండ్రి, నాయన, అబ్బా తండ్రి అని దేవునికి మనం మొరపెడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ మనం ఈరోజు చూడండి, మనము
కుమారులమైనా మనం. అవునండి. ఇప్పుడు బైబిల్ ప్రకారం మనం చూసుకుంటే బైబిల్లో ఎంతమంది తండ్రులు ఉన్నారు? మనం కుమారులము దేవునికి. యూనివర్సల్ ఉన్న క్రైస్తవులంతా కూడా ఆయన వాక్యానికి లోబడి వాక్యాన్ని హత్తుకొని మోకరించి నీ చేతులు పైకెత్తి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావనంటే, నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నావంటే, దేవుని ఆత్మ తన కుమారుని యొక్క ఆత్మ నీలో ఉంటే నువ్వు నాయన తండ్రి అబ్బా తండ్రి అని దేవునికి మొరపెడతావు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మనము కుమారులము, మనము ఆయన పిల్లల మనము. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటున్నాడు ఆయన? కాబట్టి నీవు ఇక దాసుడవు కావు. రోజు దాసుడవు కాదు, నువ్వు కుమారుడు. ఎవరికి కుమారుడవు? దేవునికి కుమారుడు. నీవు కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. సో దేవుని ద్వారా మనం ఏమవుతున్నాం? మనం వారసత్వం వచ్చేస్తుంది, మనకు వారసత్వం హక్కులు వచ్చేస్తున్నాయి మనకు. ఇప్పుడు నీ కుమారుడు. బైబిల్లో తండ్రులు ఎంతమంది? వాళ్ళకు పేర్లు ఏమిటి? తండ్రులు ఉన్నారు బైబిల్లో. మొదట మనం చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ లేఖనకెళ్ళి కొంచెం కిందికి చదవండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక నువ్వు ప్రార్థన చేసే సమయం వచ్చినప్పుడు వేషధారుల వలె మనం ఉండొద్దు. మనం వేషధారులు చేసినట్టుగా మనం ప్రార్థించొద్దు. వాళ్ళైతే అందరికి కనబడవాలని, అందరు నేను చేసే ప్రార్థన చూసి నన్ను మెచ్చుకోవాలి అని చేస్తారంట చాలామంది ప్రార్థన ఆ విధంగా. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? యేసయ్య ఏం మాట్లాడుతున్నాడు? ఆయన నీవు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె నువ్వు ప్రార్థించొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. మనుషులకు కనబడాలి, అంతా మనుషులకు కనబడాలి. చాలామంది అదే విధంగా చేస్తున్నారు. మనుషుల మెప్పు పొందడానికి, మనుషులకు కనబడడం నిమిత్తము, మనుషులను సంతోషపెట్టడం నిమిత్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు చూసి మెచ్చుకోవాలని ఈరోజు చాలామంది నటనతో ప్రార్థన చేస్తున్నారు, నటించే ప్రార్థన చేస్తున్నారు. అందరు నన్ను పొగడాలని, అందరు నన్ను మెచ్చుకోవాలని, అందరు నన్ను ఫాలో కావాలని వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు ప్రార్థన మనుషులను సంతోషపెట్టే ప్రార్థన చేస్తున్నారట వాళ్ళు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టు వారినైతే నేను క్రీస్తుకు దాసుడను కానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కానీ మనుషులను సంతోషపెట్టు వారినైతే నేను క్రీస్తుకు దాసుడను కాను. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ లేఖనం చదవండి ఒకసారి. పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తుకు దాసుడను కాకపోవుదును. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? వాళ్ళు మనుషులకు కనబడవాలని దీర్ఘ ప్రార్థన చేస్తారంట, సమాజ మందిరంలో ప్రార్థన చేస్తారట, మూల మలుపులలో వీధి మలుపులలో ప్రార్థన చేస్తారట, మనుషులకు కనబడాలని అన్ని క్రియలు చేస్తారట వాళ్ళు. కానీ ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను మనుషులను సంతోషపెట్టు వాడినయానా, నేను మనుషుల దయను పొందుకోవాల్సిన వాడినైనా వాడినా నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తుకు దాసుడను కానంటున్నాడు. చాలామంది అంటారు, బ్రదర్ నువ్వు నా మాట వినటం లేదు బ్రదర్, పాస్టర్ని పట్టుకొని అంటారు చాలామంది విశ్వాసులు అంటారు.
బ్రదర్ మా మాట మీరు వినటం లేదు బ్రదర్, మేము చెప్పినట్టుగా మీరు చేయటం లేదు బ్రదర్, మేము చెప్పింది మీరు ఎందుకు పాటించటం లేదు బ్రదర్, మా మాట మీరు ఎందుకు లోబట్టం లేదు బ్రదర్ అని చాలామంది విశ్వాసులు దేవుని సేవకులను ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుని సేవకులు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ఏ దేవుని సేవకుడైనా క్రీస్తును సంతోషపెట్టాలి. ఏమైతే నేను ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారం ఏంటంటే, అట్లా ఒక ఇద్దరు ముగ్గురు వ్యతిరేకత వచ్చి, నలుగురు వ్యతిరేకత వచ్చి వాళ్ళ సంఘాన్ని వదిలేసి బయటకన్నా వెళ్ళిపోవడం, లేదంటే వేరే పాస్టర్ని తెచ్చుకొని చర్చలో పెట్టుకోవడం, ఇది ప్రపంచమంతా జరుగుతున్నది. కానీ దేవుడు పిలిచిన వాడు, ఒక నిజమైన దేవుని సేవకుడు మనుషులను సంతోషపెట్టే వాక్యము చెప్పుతే అతడు క్రీస్తుకు దాసుడు కాడు. రెండో మెసేజ్లో కూడా చాలామంది మనుషులను గ్యాదర్ చేసుకుంటున్నారు. గ్యాదరింగ్, విశ్వాసులను ఏం చేస్తున్నారండి? గ్యాదర్ చేసుకుంటున్నారు. బాగా విశ్వాసులను గ్యాదర్ చేసుకుంటే బాగా డబ్బులు వస్తాయి, బాగా దశంభాగములు వస్తాయి, బాగా లగ్జరీ లైఫ్ జీవించవచ్చు వాళ్ళు. మంచిదే, నీకు డబ్బు రావడం మంచిదే, విశ్వాసులు రావడం మంచిదే. కానీ నువ్వు క్రీస్తును సంతోషపెట్టే వాక్యం చెప్పాలడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులను సంతోషపెట్టే వాక్యం కాదు, యేసు ప్రభును సంతోషపెట్టే వాక్యం చెప్పాలను. అప్పుడు నువ్వు క్రీస్తు యొక్క దయను పొందుకుంటావు, అప్పుడు నువ్వు దేవునికి దాసుడు అవుతావు, నువ్వు క్రీస్తుకు దాసుడు అవుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనుషుల్లో కనబడవాలని వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు నువ్వు రహస్యముగా ప్రార్థన చేస్తే రహస్యమందున్న నీ తండ్రి నీ ప్రార్థన విని నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎవరు ఈ తండ్రి? ఎవరు? యేసు ప్రభువే చెప్తున్నాడు. కిందిదమ్మా, మత్తయి వార్త 6వ అధ్యాయము 7వ వాక్యం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వంచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. మనకు తెలుసా, మాకు ఇక్కడ పైన తండ్రి అనుకుంటూ వచ్చాడు దేవుడు యేసు ప్రభు. అన్యజనుల వల్ల కూడా మీరు విస్తారంగా మాట్లాడద్దు ప్రార్థనలో, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి. అంతేనండి. విస్తరించి మాట్లాడటం వలన మీ మనవి వినబడనని వారు తలంచుదురు. మీరు వారి వల్లే ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కర ఉన్న ఏవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ అందుకే పౌలే మాట్లాడుతున్నాడు గలతీ పత్రికలో, నాయనా తండ్రి అని మీరు మొరపెడుతున్నారు. ఈ నాయనా తండ్రి అని మనం మొరపెడితే ఆ ప్రార్థన ఎవరి దగ్గర చేరాలి? పరలోకమందున్న తండ్రి యొద్దకు చేరాలి. అంటే పరలోకములో మనకొక దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అవునండి, పరలోకమందున్న మా తండ్రి అనగా దేవుడు, అక్కడ పరలోకమందున్న ఆ దేవుడు మనకు తండ్రి అయినాడు. అంతేనండి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం దేవునికి, మనం అడుగుతున్నాం దేవునికి. ఏమని అడుగుతున్నాం మనము? అయ్యా తండ్రి, ప్రభా, నాయన, అబ్బా తండ్రి అని దేవునికి మనం మొరపెడుతున్నాం. అయితే ఏమంటా, మీరు అడగక మునిపే మీ అక్కరలన్నీ దేవునికి తెలుస్తాడా? ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు వేషధారి వల్ల ఉండకున్నప్పుడు తెలుస్తుంది ఆయనకు. నువ్వు వేషధారి జీవితం జీవించినావు అనుకోండి, నువ్వు ఎంత ప్రార్థన చేసినా వేస్టే. అది నువ్వు ఎంతగా మొరపెట్టినా వ్యర్థమే. నువ్వు అడగక మునిపే దేవుణ్ణి ఎక్కడో ఎరిగినవాడు, ఆయన సమస్తం ఎరిగిన దేవుడు అయినాడు.
అందుకే ఆయన పరలోకపు తండ్రి. ఇప్పుడు పరలోకపు తండ్రి ఒక తండ్రి బైబిల్లో మనం దొరికాడు మనకు. ఈయన ఎవరైనా పరలోకమందున్న తండ్రి అంటే దేవాతి దేవుడైనాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవునా కాదా? ఇంకా బైబిల్ ప్రకారంగా ఇంకా తండ్రి అనబడుతున్న వ్యక్తి ఉన్నాడా? ఇంకా ఎవరైనా ఉన్నారా బైబిల్లో? తండ్రిగా పిలవబడిన వారు ఉన్నారా? ఉన్నారండి? ఎవరు? విశ్వాసులకు తండ్రి ఒక ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ లేఖనకి, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులైందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామనిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసు ప్రభు? తనను నమ్మిన యూదులతో మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే తనని విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసం ఉంచిన ఇశ్రాయేలులతో దేవుడు మాట్లాడుతున్నాడు, యూదులతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది యేసు ప్రభుని నమ్ముతున్నారు, చాలామంది చర్చిలోకి వెళుతున్నారు, చాలామంది వాక్యం వింటున్నారు, చాలామంది ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, తనను నమ్మిన యూదులతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఈరోజు నువ్వు నమ్మినంత మాత్రం సరిపోదండి. ఎక్కడ నిలబడాలి? నువ్వు వాక్యంలో నిలబడాలి. ఆ రోజు యూదులతో మాట్లాడుతున్నాడు యేసయ్య. యేసు ప్రభు నందు నమ్మకం ఉంచిన యూదులతో మాట్లాడుతున్నాడు. వారు నమ్మకం మాత్రమే ఉంచారు ఆయనను, కానీ ఆయన వాక్యంలో నిలబడలేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఏం చేస్తున్నారుగా, యేసు ప్రభుని నమ్ముతున్నారు దేవుడని, యేసు ప్రభుని నమ్ముతున్నారు రక్షకుడని, యేసు ప్రభుని నమ్ముతున్నారు మా రోగాలు బాగవుతాయని, యేసు ప్రభుని నమ్ముతున్నారు మేము స్వస్థపరచబడతామని, యేసు ప్రభుని నమ్ముతున్నారు మేము పరలోక రాజ్యం పోతామని, యేసు ప్రభుని నమ్ముతున్నారు మేము రక్షించబడతామని. కానీ నమ్మినంత మాత్రం సరిపోదు, నువ్వు ఆయన వాక్యంలో నిలబడాలి. నువ్వు ఆయన వాక్యంలో నిలబడాలి. నువ్వు ఆయన వాక్యంలో నిలబడితే వాక్యం నిన్ను ఏం చేస్తానుగా సత్యమును గ్రహింపజేస్తుంది. అవునండి, వాక్యం ఏం చేస్తుంది? సత్యమును గ్రహింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రసంగి ఏమంటున్నాడుగా, సొలొమోను రాజు అంటున్నాడు ఏమని ప్రసంగిలో, సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సత్యంను గ్రహించటం లేదు ప్రజలు, సత్యం వద్దకు రావటం లేదు ఈరోజు ప్రజలు. ఎందుకనగా బహు దూరముగా ఉన్నది, అది లోతుగా ఉన్నది, దాన్ని గ్రహించే మనసు లేదు. సో ఈరోజు మాత్రమే కాదండి, ఆ దినంలో కూడా దాన్ని గ్రహించటం లేదు. వారు వాక్యంలో గ్రహించటం లేదు, వాక్యంలో నిలబడటం లేదు. మేము చర్చిలో ఉంటే చాలు, మేము ఆదివారం చర్చికి పోతే చాలు, మేము కూటమైతే కూటంలో పోతే మంచిదే, నువ్వు చర్చికి పోవడం మంచిదే, కూటాలకు వెళ్ళడం మంచిదే, ప్రార్థన చేయడం మంచిదే. కానీ ఏ దేవునైతే నమ్ముతున్నావో ఆ దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. 33వ వాక్యం, వారు మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవనికి దాసులై ఉండలేదే. మేము అబ్రహాము సంతానం, మేము మాకు తండ్రి అబ్రహాము, ఆయన విశ్వాసులకు తండ్రి. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆయన? దేనిని బట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు? ఆ లేఖనాన్ని మనం ధ్యానం చేస్తే, ఆయన ఊరు అనే పట్టణంలో పుట్టాడు, పెరిగాడు. 75 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా
ఆయన కర్రలతో చేయబడిన దేవతా విగ్రహములకు పూజ చేసేవాడు. ఎందుకంటే తన తల్లి తన తండ్రి ఆ విధంగా వాటిని పూజించేవాడు కాబట్టి. ఇది ఇంచుమించు 3000 సంవత్సరాల క్రితం జరిగిన ముచ్చట బైబిల్లో. ఆయనకోసారి ఆలోచన వచ్చింది, అసలు నిజమైన దేవుడు ఎవరు? ఆయన ఆలోచన వచ్చినప్పుడు ఆ నిజమైన దేవుడు అనేది వచ్చి, నేను నిజమైన దేవుణ్ణి, నీ ఉన్న ఊరును నీ తల్లిని తండ్రిని విడిచి నన్ను వెంబడించము, నిన్ను గొప్ప జనాంగముగా చేస్తానన్నాడు ఆయన. ఎప్పుడైనా ఆధారం అనేది లేనప్పుడు, ఎలాంటి నిరీక్షణ అనేది లేనప్పుడు, ఆధారం అంటే లేనప్పుడు, ఆయన దేవుని యొక్క మాటకు లోబడి, దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచి, దేవుని యొక్క మాట యందు నమ్మకం ఉంచి, తన తల్లిని తన తండ్రిని తన సమస్తమును వదిలి తన భార్యను తీసుకొని ఆయన బయలుదేరి దేవుడు చూపించే మార్గంలో ఆయన బయలుదేరి ప్రయాణం చేసి వచ్చాడు. కాబట్టి ఆయన విశ్వాసము ద్వారా, అపోస్తలుడైన పౌలు అంటున్న గలతీ పత్రికలో, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన విశ్వాసం లేనిది ఉన్నట్టుగా నమ్మిండు. ఆయన కంటికి కనబడనిది అది ఉన్నది అని నమ్మాడు. ఎలా నమ్మాడు? దేవుడు ఆయనతో మాట్లాడాడు కాబట్టి. ఆయన విశ్వాసులకు తండ్రి. ఈరోజు ఎవరైతే విశ్వాసము కలిగి ఉన్నారో యేసు ప్రభునందు, ఎవరైతే దేవునందు విశ్వాసం ఉన్నారో, ఎవరైతే దేవునందు నమ్మకం ఉంచుతున్నారో, ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నారో, విశ్వాసులకు తండ్రి అని అబ్రహాముకు పేరు. మొదట ఒక ఆయన పరలోకపు తండ్రి, రెండో వ్యక్తి విశ్వాసులకు తండ్రి. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, మీరు అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. పాపం చేసేవాడు పాపమునకు దాసుడు. ఏమంటున్నాం? మా తండ్రి అబ్రహాం అండి, మేము ఎప్పుడు ఎవరికి దాసులై ఉండలేదు. అసలు ఏంటిది పాపము? యేసు ప్రభుని నమ్మకపోవడమే పాపమైనది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోవడమే పాపమైనది. వారు యేసు ప్రభు శరీరధారైన దేవుడు వచ్చి వారి ముందు నిలబడి మాట్లాడితే ఆయన నమ్మటం లేదు. ఈరోజు కూడా యేసు ప్రభుని నమ్మటం లేదు చాలామంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం లేదు చాలామంది. అసలు యేసు ప్రభు అంటే ఎవరో చాలామంది తెలియదు. చర్చిలోకి వెళ్ళే విశ్వాసాలు కూడా యేసు ప్రభు గురించి పూర్తిగా తెలియదు. మేము ప్రభువుని నమ్ముకుంటే పరలోక రాజ్యం పోతాం, గంతవరకు చాలు వాళ్ళకు. ఆ బోధకులకు అదే బోధిస్తున్నారు. మేము ప్రభువు నమ్ముకుంటే మా రోగాలు పోతాయి, అంతవరకే చాలు వాళ్ళకు. మేము ప్రభువు నమ్ముకుంటే మేము రక్షించబడతాం, అంతవరకే చాలు. మేము ప్రభువు నమ్ముకుంటే మేము పరలోక రాజ్యం పోతాం, ప్రభువు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ప్రభువు మమ్మల్ని దీవిస్తున్నాడు, ప్రభువు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఇంతవరకే చాలు. కానీ ప్రసంగి చెప్పినట్టుగా సత్యమైనది బహు దూరముగాను లోతుగాను ఉన్నది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? సత్యమును గ్రహించటం లేదు. సో యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా అదే సన్నివేశం ఉంది. అక్కడ పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, 4 తెగల ప్రజలు ఉన్నారు. ఈ 4 తెగలు ధర్మశాస్త్రంలోకి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన భాగం తీసుకొని ప్రజలను నడిపించేవారు. సో ఈరోజు దాదాపు 2000 డినామినేషన్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ ప్రతి డినామినేషన్ కూడా వాళ్ళకు ఒక వాక్యం నచ్చితే ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని వాళ్ళొక మత శాఖను కట్టుకోవడం ప్రారంభించారు. కానీ ఈరోజు మనం డినామినేషన్ కాదు, మనం ఏమైనాగా ఆది అపోస్తులు ఏ వాక్యం అయితే బోధించారో, అనగా యేసు ప్రభుతోటున్న పేతురు, యేసు ప్రభుతోటున్న యోహాను, యేసు ప్రభుతోటున్న యాకోబు, ఆయన ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తులు ఇంక్లూడింగ్ పౌలుతో కలుపుకొని వీళ్ళు ఏ సత్యమైతే బోధించారో, వీరు ఏ వాక్యమైతే బోధించారో అదే వాక్యమును అదే సత్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించడమే మన వాక్యమైనది. అనగా ఆది కాండం 1వ అధ్యాయం కానండి, మొదటి అధ్యాయం 1వ అక్షరము కానండి, ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము చివరి అక్షరం వరకు కూడా సంపూర్ణంగా వాక్యం నమ్మాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాక్యము దేవుడైనాడు. యేసు ప్రభుని నమ్మకపోవడమే పాపమైనది.
యేసు ప్రభుని నమ్మాడు అబ్రహాము. అదే అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు పేరేమైనా విశ్వాసులకు తండ్రి. దేవుడు అన్నాడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు దేవుడు. ఆకాశపు నక్షత్రాలను చూపించాడు, సముద్రపు ఇసుకరేణును చూపించాడు. అబ్రహామా, ఇసుకను లెక్కించగలవంటే లెక్కించలేను ప్రభు అన్నాడు. నక్షత్రాలను చూపించాడు. అబ్రహామా, నువ్వు లెక్కించగలవు అంటే నేను లెక్కించలేను ప్రభు అన్నాడు. నీ సంతానమును ఆకాశపు నక్షత్రం వలె సముద్రపు ఇసుకరేణుల వలె నేను దీవిస్తాను, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు దేవుడు. నీ సంతానము ద్వారా, నీ సంతానము ద్వారా ఈ రాజ్యం యొక్క ప్రజలు దీవించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎవరైనా విశ్వాసులకు తండ్రి అబ్రహాం. మొదట తండ్రి పరలోకపు తండ్రి, రెండవ తండ్రి విశ్వాసులకు తండ్రి. ఇక్కడికి వచ్చామంటే అబ్రహాము మా సంతానమని, మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంపవెదుకుతున్నారన్నాడు. మీరు శరీరకరంగా అబ్రహాం సంతానం అన్న తెలుసు నాకు, కానీ మీరు నన్ను చంపుతున్నారు ఎందుకు? నా వాక్యమునకు చోటు లేదు మీ హృదయంలో. ఈరోజు మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం అనేది వాక్యం ఉండాలి. వాక్యం నీ హృదయంలో లేకపోతే, వాక్యం హృదయంలో చేర్చుకోకపోతే లోపల దయ్యము ఆత్మ ఉన్నట్టు. వాక్యం అని ఉండాలి. వాక్యం అనగా పరిశుద్ధాత్మ దేవుడు, లేదంటే సాతాను గాడని ఉండాలి మానవుని యొక్క హృదయంలో. వాక్యంలో చోట్లేదు కనుక మీరు నన్ను చంపవేదుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నేను నా తండ్రి యొద్ద విన్న సంగతులే మీకు బోధిస్తున్నాను. వాళ్ళతో ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి సంగతులే, మీ తండ్రి యొక్క క్రియలే మీరు చేయుచున్నారు. ఇప్పుడు యేసు ప్రభువుకు తండ్రి దేవుడు అనుకుందాం మనం, పరలోకపు తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి అబ్రహాము. ఇప్పుడు ఇంకొక తండ్రి ఉన్నాడు ఇక్కడ. ఎవరు వీరు? మీరు మీ తండ్రి క్రియలే జరిగించుచున్నారు అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ మూడవ తండ్రి ఉన్నాడా బైబిల్లో? కానీ ఉన్నాడా లేడా? మళ్ళీ చదువుతా చూడండి, 38వ వాక్యం. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఫుల్ స్టాప్ పెట్టేసిండు దేవుడు అక్కడ. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే మీకు చెప్తున్నాను. నేను ఆడికి అయిపోయింది. అక్కడికి ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. ఇప్పుడు వీళ్ళెవరు? వాళ్ళకు కూడా ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి చేసిన క్రియలే వీరు చేయాలని చూస్తున్నారు. ఏం చేసి చేయాలంటున్నారు వీళ్ళు? యేసు ప్రభును చంపడానికి రాళ్ళెత్తుతున్నారు. మీరు నన్ను చంపనీకి చూస్తున్నారు, ఎందుకనగా నా వాక్యంలోకి మీలో చోటు లేదు కాబట్టి మీరు నన్ను చంపవేదుకుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి. ఇక్కడ ఇంకొక తండ్రి ఉన్నాడా లేడా? ఎవడు వీడు? మనుషులను చంపేవాడు అండి. ఇప్పుడు ఒక ఆయన పరలోకపు తండ్రి, రెండవ ఆయన విశ్వాసులకు తండ్రి, మూడో వాడు ఏంటిది? మనుషులను చంపే వాళ్ళకు తండ్రి. ముగ్గురు తండ్రులు ఉన్నారు బైబిల్ లేఖన ప్రకారంగా. ఉన్నారా లేరా? లేరా అండి? ఫస్ట్ తండ్రి ఎవరు చెప్పాలా? పరలోకపు తండ్రి. రెండవ తండ్రి ఎవరు? విశ్వాసులకు తండ్రి. మూడో తండ్రి ఎవరు? మనుషులను చంపడానికి ప్రేరేపించేవాడు. అదేనా? ముగ్గురు ఉన్నారా తండ్రులు బైబిల్లో? ఇప్పుడు నిన్ను శరీరకరంగా కన్న తండ్రి, ఒక తండ్రి మనల్ని కంటేనే కదా మనం ఈ లోకంలో పుట్టింది. ఇప్పుడు ఎంతమంది అయినారు? 4. అక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఆయన సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఆయన ఆత్మీయ తండ్రి. ఇప్పుడు ఎంతమంది తండ్రులు బైబిల్ ప్రకారంగా? పరలోకపు తండ్రి, విశ్వాసులకు తండ్రి, మనుషులను చంపడానికి ప్రేరేపించేవాడు వాడు తండ్రి, నిన్ను శరీరకరంగా నిన్ను కన్న తండ్రి, 5వది వాక్యముతో నిన్ను కన్న తండ్రి, ఫాదర్. మరి వీళ్ళు 5కి పేర్లు ఉన్నాయా లేవా?
లేవండి? ఇప్పుడు చాలామంది క్రైస్తవులు నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తం తీసుకున్నాను అని అంటావు. దేవుని రాజ్యానికి వెళ్తావు, అక్కడికి వెళ్తావు. తిరుపతిని అన్నాడు, ప్రభా మా పాస్టర్ గారు నాకు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తం ఇచ్చాడు ప్రభా అని అంటావు. అంటే ప్రభు అంటాడు, బాబు నీకు వాక్యం ఎవరు చెప్పలేదా? నీకు బైబిల్లో తండ్రులు ఇంతమంది ఉన్నారన్న సంగతి తెలియదా? ఒక ఆయన పరలోకపు తండ్రి, ఇంకొక ఆయన విశ్వాసులకు తండ్రి, ఇంకొకడు మనుషులను చంపడానికి ప్రేరేపించేవాడు వాడు తండ్రి. ముగ్గురు బైబిల్లో ఉన్న తండ్రులు. ఈ శరీరకరంగా నిన్ను కన్న తండ్రి నాలుగో వ్యక్తి. అవునా కదా? ఎందుకు నాలుగో వ్యక్తి నిన్ను కన్న తండ్రి అంటే నువ్వు పెద్దవాడు అయినాకనే కదా ఒక వ్యక్తి వచ్చి నీ సువార్త చెప్తే సువార్త ద్వారా కంటాడాయన. నువ్వు బాలుగున్నప్పుడు కంటాడా? బాలుగున్నప్పుడు కంటారండి? ఇప్పుడు నాలుగో వ్యక్తి ఎవరు? శరీరకరంగా నిన్ను కన్న తండ్రి. ఐదో వ్యక్తి ఎవరు? వాక్యము ద్వారా నిన్ను కన్న తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 5 తండ్రులు ఉన్నారు బాబు. మరి 5 తండ్రులలో ఏ తండ్రి పేరులో బాప్తం ఇచ్చాడు అంటాడు. ఇప్పుడు ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో తీసుకున్న వ్యక్తివి, ఇచ్చిన వ్యక్తి, తీసుకున్న వ్యక్తి ఏం సమాధానం చెప్తావయ్యాను? మర్మములు అండి, బైబిల్లో ఉన్న మర్మాలు ఇవి కాదా? మర్మం కాదా ఇది? కాదా? ఎవరైనా చెప్తారా నీకు ఇట్లా వాక్యం? ప్రభు అడుగుతాడు అక్కడ. ఆయన అంటాడు, ప్రభా నువ్వు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చెప్పావు కదా ప్రభా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తం అంటే మా పాస్టర్ గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఇచ్చాడు ప్రభా అంటాడు. కరెక్టే నాయన, నేను చెప్పింది వాస్తవమే. కానీ నేను చెప్పింది ఏం చెప్పినా పేరులో ఏమన్నా నేను నాకు తెలుసు పరలోకపు తండ్రి ఉన్నాడని, విశ్వాసులకు తండ్రి ఉన్నాడని, మనుషులను చెప్పడానికి ప్రేరేపించేవాడు వాడొక తండ్రిని, నిన్ను కన్న తండ్రిని, సువార్త ద్వారా నిన్ను కన్న తండ్రిని నాకు తెలుసు. కాబట్టి నేను అది మర్మంగా చెప్పాను. నేను అది నీకు ఉపమానంగా చెప్పాను. నేను అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను తండ్రి అన్నాను, తండ్రి పేరు అన్నాను. ఇక్కడ నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు పేరులో బాప్తం ఇయ్యమని చెప్పాను నేను. ఇప్పుడు పేరేది ఎక్కడ అంటాడు? ఏం చెప్తాను? అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అనేకులు ఆ దినం నా దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరుడు, కానీ నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే పరలోక రాజ్యము చేరును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కదా? అంతేనండి. 5 ఉన్నారు తండ్రులు నీకు భూమి మీద, దేవుని నమ్ముకున్న వాళ్ళు బైబిల్ ప్రకారం. ఈ 5 పేర్లు ఉన్నాయా లేవా? ఉన్నాయా? పరలోకపు తండ్రికి కూడా పేరున్నది బైబిల్లో. విశ్వాసులకు తండ్రి పేరు మనకు తెలుసు, అనే పేరు అబ్రహాం. అవునా కదా? ఇప్పుడు మనం పరలోకపు తండ్రి పేరు చూద్దాం. లేదా బైబిల్లో ఉండాలి. మరి బైబిల్లో ఆయన తండ్రి అంటే పేరు ఉండాలి కదా. పేరు లేకుండా తండ్రి అని ఎట్లా పిలిపించుకుంటాడు ఆయన దేవుడు? అవునా కదా? ఉండాలి పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ లేఖనకులు చదవండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యుద్ధ నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిది కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. చదవమ్మా. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించున్నవారు నీ వారైనందున
వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీ నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చి ఉన్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ వర్డ్ ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 11వ వాక్యంలో, పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండున్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడవైన తండ్రి, పరలోకమందున్న తండ్రి పేరు చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? నీవు నాకిచ్చిన నీ నామమందు. ఏ నామం అది? ఎక్కడ పెట్టబడింది పేరు? మళ్ళీ మత్తయి సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భం ధరించింది, వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది. గర్భం ధరించి విషయం యోసేపు తెలుసుకొని ఆయన నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడం ఆయనకి ఇష్టం లేక రహస్యంగా విన్నాడు అనుకున్నాడు ఆయన. అప్పుడు గాబ్రియేలు దూత, దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చిన గాబ్రియేలు దూత, దావీదు కుమారుడైన యోసేపు, నీకు భార్యగా ప్రదానము చేయబడిన మరియాను విడనాడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. కాబట్టి ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములోకెళ్ళి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పేరు యేసు క్రీస్తు అనే పేరు ఎవరి ద్వారా పెట్టబడింది? ఇదొక మానవుని పేరు కాదు. అందుకే అంత ముందుకు బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా యేసు క్రీస్తు అనే పేరు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇమ్మానుయేల్ అని ఉన్నది. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం ఏంటనగా దేవుడు మనకు తోడని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యేసు క్రీస్తు అనే పేరు, యేసు అనే పేరు ఎవరి దాట? ఎవరి పేరాట ఇది? తండ్రి అయిన దేవుని పేరు. ఇది నేను చెప్తున్న మాట కాదు, యేసు ప్రభు చెప్తున్న మాట ఇది. మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా వినండి ప్రియ సోదరి సోదరుడా. పరిశుద్ధుడవైన తండ్రి, యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ లేఖనంలో, పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండున్నట్లు, అనగా దేవుడు యేసుక్రీస్తు ఒకటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేనండి. పరిశుద్ధుడవైన తండ్రి, పరలోకమందున్న తండ్రి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఎప్పటికీ తండ్రి 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 అని ప్రార్థన చేసిన దేవుడు. ఈయన ఎవరికైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఏకమైన వారు ఇద్దరు కాదు, ఒకరే. అక్కడ ఇద్దరు కాదు, ఒకరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరును ఏకమైనగా, వీరనగా విశ్వాసులు, సేవకులు, క్రైస్తవులు కూడా ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన నీ నామము, నీవు నాకు ఇచ్చిన నీ పేరును వీళ్లకు బయలుపరచానంటున్నాడు ఆయన. నీవు నాకు ఇచ్చిన, యేసుప్రభు అంటున్నాడు, నువ్వు నాకు ఇచ్చిన నీ పేరు. ఇప్పుడు యేసు క్రీస్తు అనే పేరు ఎవరి దాట? దేవుడు అంటున్నాడు, తండ్రి అయిన దేవుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా కదా? లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచాను. మరొక పేరుందా ఏమన్నా భూమిన? అపోస్తలుడైన పౌలు పేరులో దయ్యాలు వెళ్ళిపోతానా?
పౌలు పేర్లో రోగులు బాగాలని బాగయ్యారా? పేతురు పేరులో దయ్యాలు వెళ్ళిపోయినాయా? యెహోవా పేరులో దయ్యాలు వెళ్ళిపోయినాయా? ఎవరి పేరులో పోయినాయి దయ్యాలు? ప్రభువైన యేసు క్రీస్తు అనే నామము చెప్తే దయ్యములు గజగజ వణికి పారిపోయినాయి. ఈ యేసు క్రీస్తు అనే పేరు ఎవరిదాట? పరిశుద్ధుడైన తండ్రిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నాకు ఇచ్చిన నీ పేరును వీళ్లకు బయలుపరచాను అంటున్నాడు ఆయన. అనగా పరిశుద్ధుడైన తండ్రి, నువ్వు ఏ పేరైతే కలిగి ఉన్నావో ఆ పేరు, నీ పేరును నాకిచ్చావు. నేను కలిగి ఉన్న ఈ యేసుక్రీస్తు అనే పేరు ఇది నాది కాదు తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, అది నీ పేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న తండ్రి ఒకరే, ఇద్దరు కాదు అక్కడ. ఇప్పుడు ఈ పరలోకమందున్న తండ్రి పేరు ఏంటిదాట? యేసు ప్రభు చెప్తున్నాడు, యేసు క్రీస్తు అయినది. అంతేనా అండి? అవునా కాదా? విశ్వాసులకు తండ్రి మనకు తెలుసు ఏం పేరు? తండ్రి అబ్రహాం. ఉందా బైబిల్లో? ఉందా మరి విశ్వాసులకు తండ్రి? ఇందా మన యోహాను 8వ అధ్యాయంలో ఉంటుంది. అబ్రహాము మా తండ్రి అంటున్నారు వారు. అబ్రహాము మా తండ్రి అంటున్నారు. పరలోకపు తండ్రికి పేరుంది. ఆయన పేరే కుమారునిగా ఉన్న యేసుక్రీస్తుకి ఇచ్చాడు. అట్లా క్లియర్గా ఉంటుంది. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వాక్యం. నేను నా తండ్రి నామమున వచ్చిన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వాక్యంలో నేను నా తండ్రి నామమున వచ్చిన్నాను. ఆయన లోకంలోకి ఏ పేర్లు వచ్చాడు? గాబ్రియల్ దూత వచ్చి అతనికి యేసు అను పేరు పెట్టబడును. ఇప్పుడు యేసు అనే పేరు ఎవరిది? దేవుంది. ఇది నా మాట కాదు, యేసే చెప్పిన మాట. నేను నా తండ్రి పేరులో వచ్చాను ఈ లోకానికి. ఏ పేరులో వచ్చాడు ఆయన? యేసుక్రీస్తు అనే పేరులో పిలవబడ్డాడు ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు అనే పేరులో పిలవబడ్డాడు ఆయన. ఇప్పుడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే పేరు ఎవరిది? పరలోకమందున్న తండ్రిది. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వాక్యంలో వాక్య ప్రకారంగా ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము అనగా పేరులోనికి బాప్తిజం అన్నాడు ఆయన. విశ్వాసులకు తండ్రి అబ్రహాం. అంతేనా అండి? అవునా కదా? ఎవరన్నా కాదంటారా? ఆ లేఖనం చెప్దాం మనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 7వ లేఖనం చదవండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. చాలు. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. ఈయన పేరు వచ్చేసింది. ఇప్పుడు మనుషులను చంపడానికి ప్రేరేపించే వాని పేరు కూడా ఉన్నది బైబిల్లో. సువార్త 8వ అధ్యాయంలో సుప్రభ అంటున్న 38వ వాక్యంలో, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. అయిపోయింది, ఫుల్ స్టాప్ పెట్టేసిండు అక్కడ. మాట్లాడే మాటలు నాయి కావు, తండ్రి నాయందు మాట్లాడుతున్నాడు. నేను చేసే క్రియలు నాయి కావు, తండ్రి నాయందుండి ఈ క్రియలు చేయుచున్నాడు. ఈ సంగతులు తండ్రి యొద్ద చూసిన సంగతులే మేము బోధిస్తున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. వీళ్ళెవరు? వీళ్ళు యేసు ప్రభును చంపడానికి చూసేవాళ్ళు. అంటే మనుషులను చంపడానికి ప్రేరేపించేవాడు ఎవడు? మొట్టమొదట 44వ లేఖనం చదువుదాం. ఇదే 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యము. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అపవాది కూడా, వాడు కూడా ఒక తండ్రే. అవునా కదా? వాని పిల్లలో వాడు తండ్రే. వాడు ఒక మనిషిని చంపాలనంటే వాళ్ళలో సాతానుగా ఆత్మ ఉంటే చంపుతాడు. వాడు ఆత్మ ఉన్నాడు, వాడు కూడా ఒక మనిషిని చంపాడు. ఇప్పుడు అపవాది కూడా వాని పిల్లలకు వాడు తండ్రే కదా, అంతేనా కదా? ఇప్పుడు వాని పేరేంటిది? సాతాన్ లేదా లూసిఫర్, అంతేనా కదా? ఇప్పుడు తండ్రి యొక్క నామం అంటే ఏ నామంలో పోయి నువ్వు బాప్తం తీసుకున్నావు? నువ్వు
మా పాస్టర్ ఇచ్చిండు ప్రభా, నేను తీసుకున్నావు ప్రభా. మా బైబిల్ కాలేజ్ బోధకుడు ఇచ్చిండు ప్రభా, నేను తీసుకున్నా ప్రభా. అందుకే అన్నాడు, ప్రభా ప్రభా అని పిలిచినాడు పరలోక రాజ్యం పోడు బాబు. పోతాడా? అందుకే ఆ దినమున అనేకులు నన్ను చూసి అనేకులు వస్తారు ఆయన దగ్గరికి, ప్రభా 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 ప్రభా, నేను నామ దెయ్యాలలో కొట్టా ప్రభా, అద్భుతాలు చేసా ప్రభా, మహత్కారాలు చేసా ప్రభా, సూచక్రియలు చేసా ప్రభా, సత్యమైన లేపురా ప్రభా నేను అంటాడు. అరే నాయన నువ్వు బాప్తిసం ఎక్కడ తీసుకున్నారా అంటాడు. పరలోక రాజ్యాల్లో పుట్టాలి కదా, పుట్టాలి నా పుట్టదా? పరలోక రాజ్యంలో పుడితేనే నువ్వు ఆ రాజ్యానికి పోతావు. నేను తీసుకున్న ప్రభా నేను, మా పాస్టర్ చాలా పేరు మోసిన పాస్టర్ ప్రభా, మా పాస్టర్కి ఇన్ని డిగ్రీలు ఉన్నాయి ప్రభా, మా పాస్టర్ ఏసీ కార్లలో తిరుగుతాడు ప్రభా, మా పాస్టర్ చేసుకున్న సూట్ ఇంత విలువనేది ప్రభా, మా చర్చి కొన్ని 1000 మంది ఉంటారు ప్రభా మా చర్చిలో. ఇవన్నీ చెప్తాంటారు అక్కడ పోయి. మా పాస్టర్ ప్రాంతం దెయ్యాలు పోతాయి ప్రభా, మా పాస్టర్ ప్రాంతం అద్భుతాలు జరిగినాయి ప్రభా. అరే నాయన నువ్వు ఏ బాప్తిసం ఎక్కడ తీసుకున్నావు అంటాడు ఆయన. మీ పాస్టర్ దెయ్యాలు కొట్టింది నాకు తెలుసు, మీ పాస్టర్ అద్భుతాలు చేసింది నాకు తెలుసు, మీ పాస్టర్ ఏం చేసిండు అవన్నీ కూడా నాకు తెలుసు. నీకు ఏ విధంగా తీసుకున్నావు బాప్తిసం? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రభా అంటాడు. మరి పేరేది? ఏ తండ్రి నీకు? వాక్యం చెప్పలేదా? నాకు తెలియదు ప్రభా, నాకు బైబిల్ చదవలేదా? చదివిన ప్రభా. మరి ఎక్కడ లేదా? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటే అపవాది కూడా వాని పిల్లలకు తండ్రే కదా. విశ్వాసులకు తండ్రి ఉన్నాడు ఒక ఆయన అబ్రహాము కదా, పరలోకమందున్న తండ్రి ఉన్నది కదా, ఆయన దేవుడు కదా. మరి వీళ్ళందరికీ పేర్లు ఉన్నాయి కదా. వాని పేరు సాతాను గాడు. అపవాది కూడా వాని పిల్లలకు తండ్రే. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరాంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడంట వాడు. ఇవన్నీ ఎవరు? సాతాను కానీ ఇవన్నీ. అవునా కదా? అంటే అబద్ధాలు మాట్లాడటానికి వాడు తండ్రే, హత్యలు చేసడానికి వాడు తండ్రే, చెడు పనులు చేసడానికి వాడు తండ్రే, మనుషులను చంపడానికి వాడు తండ్రే, చంపటంలోకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు వీని పేరేంటిది? లూసిఫర్, సాతాన్, దయ్యం. ఓకే, వాని పేరు యాక్చువల్ లూసిఫర్, వేకువ చుక్క వాని పేరు. నక్షత్రం అని అన్నారు. ముగ్గురు వచ్చేసింది. 4వ వ్యక్తి ఎవరండి? నిన్ను శరీరకరంగా కన్న తండ్రి. మరి నిన్ను కన్న తండ్రికి పేరు లేదా? ఉన్నదా లేదా? ఇప్పుడు స్కూల్కి పోతాను, మీ బాబునో మీ పాపనో స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలి. ఆడ స్టూడెంట్ నేమ్ అని రాస్తారు, పేరు రాస్తావు. ఇక్కడ రాజు, రాము, అదే ఏదో పేరు రాస్తావు, కీర్తన రాస్తావు, లేదా మేరీ రాస్తావు, రాజు రాస్తావు, లేదా పీటర్ రాస్తావు, పౌల్ రాస్తావు. కింద సన్ ఆఫ్ అని రాస్తారు. సన్ ఆఫ్ అంటే తండ్రి పేరు. ఏమని రాస్తావు? తండ్రి పేరు కూడా ఫాదర్, FATHER అని రాస్తావు. స్కూల్ అడ్మిషన్ కూడా పోతాడు, పోయి చూస్తాడు, అరే మీ కొడుకు పేరు పాల్, ఓకే. సన్న పన్న కూడా ఫాదర్, ఫాదర్, FATH ఫాదర్. ఫాదర్ ఫాదర్ అంటే ఎట్లా అవుతుందండి? ఫాదరే అండి. సన్న అంటే ఫాదరే. స్కూల్ అడ్మిషన్ ఇస్తాడా వాడు? ఉద్యోగానికి పోతావు, ఉద్యోగం ఇస్తాడా వాడు? ఫాదర్ అని రాస్తే మీ తండ్రి పేరు కాడా? ఫాదర్ అంటే తండ్రే కదా, ఇస్తాడా? ఈ సాధారణ స్కూల్లోనే అడ్మిషన్ ఇవ్వడు వాడు, ఉద్యోగం ఇవ్వడు వాడు. నువ్వు ఫాదర్ తండ్రిలో బాప్తిసం తీసుకొని పరలోక రాజ్యం ఎట్లిస్తాడు దేవుడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నీ పేరు రాయాలి. స్టీఫెన్ నా పేరు, జో ప్రబోధ్ అని స్టూడెంట్ పేరు రాస్తాను నేను. సన్ ఆఫ్ అన్న కాడ స్టీఫెన్ అని రాస్తాను నేను. ఆడ స్టీఫెన్ రాక ఫాదర్ అని రాసింది అనుకోండి, ఆడ కింద నుండి మీద చదువుతున్నాను. ఇప్పుడు పిచ్చోడన్నా కావాలి, మైండ్ అన్న ఖరాబ్ కావాలైంది, లేదా తెలియకనన్నా పోవాలి. అందుకే అక్రమం చేయవాళ్ళారా నా నుండి తొలగిపోండి అన్నాడు యేసయ్య. క్రమం కాదు, క్రమంలో రాలేవాళ్ళు. ఇంకొక ఆయన ఎవరు? సువార్త ద్వారానే మిమ్మల్ని కన్నాను. దేవుని సేవకుడు పాస్టర్. ఆ పాస్టర్ కూడా పాస్టర్ నీకు ఆత్మీయ తండ్రి, ఆయన కూడా ఒక పేరు ఉంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
అవునా కదా? అందుకే యేసు ప్రభువు తండ్రి యొక్కయు అందనా కదా? పేరులో బాప్తిజం, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామం అనగా పేరులోకి బాప్తిజం ఇచ్చుచు అన్నాడు ఆయన. బైబిల్లోనేమో ముగ్గురు తండ్రులు ఉన్నారు. నీకు శరీరకరంగా నిన్ను కన్న తండ్రి ఒక ఆయన, సువార్త ద్వారా వాక్యం ద్వారా కన్న తండ్రి ఆత్మీయ తండ్రి పాస్టర్. అయినా పాస్టర్ కూడా ఒక పేరు ఉంటుంది. నిన్ను కన్న తండ్రికి ఒక పేరు ఉన్నది. అపవాది అనగా వాడు అని పిల్లలకు వాడు తండ్రి, అబద్ధమునకు జనకుడు వానికి ఒక పేరుంది. విశ్వాసులకు తండ్రి అబ్రహాం, పరలోకపు తండ్రి ఆయనకు పేరున్నది. ఎవరు? విడమర్చి చెప్పేవాళ్ళు కావాలి వాక్యాన్ని. అందుకే వాక్యంలో నిలబడాలి. నువ్వు నమ్మితే మాత్రం సరిపోదు. నీకు దేవుని యొక్క వాక్యంలో నిలబడాలి. ప్రియ సోదరుడా, ఎవరు నువ్వు క్రైస్తవుడు అయితే వాక్యం వద్దకు రాను. దేవుని కుమారుని అనిపించుకోండి వాక్యం వద్దకు రాను. దేవుని కుమార్తె అనిపించుకోండి వాక్యం వద్దకు రాను. వాక్యం వద్దకు వచ్చుడు మాత్రమే కాదు, నువ్వు వాక్యంలో నిలిచి ఉండాలను. నువ్వు వాక్యంలో నిలిచి ఉంటేనే అప్పుడు నువ్వు యేసు ప్రభుకు శిష్యుని అవుతావును. అప్పుడు నువ్వు యేసు ప్రభుకు శిష్యురాలు అవుతావును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, నేను ఆదివారంతో బైబిల్ సంకలు పెట్టుకొని నేను చర్చికి పోతా, నేను ఎక్కడ కూటమైతే అక్కడికి పోతా, ఎవరం పడితే వాళ్ళని ఆత్మీయ తండ్రి అంట, కుదరదు కదా. కూటాలు పెడితే వెళ్ళు వాక్యమైన దేవుని స్తోత్రం మంచిదే. ఆత్మలో బలపడను, విశ్వాసంలో బలపడను మంచిదే, ప్రార్థనలో బలపడు మంచిదే. సత్యమును తెలుసుకోవాలన్న వాక్యంలో నిలచుంటే, వాక్యంలో నిలబడితే సత్యాన్ని నువ్వు తెలుసుకుంటాను. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సత్యం ఎవరైనారు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో నీ ఉంటే నువ్వు ఎవరికి బానిసవు కాదు, నువ్వు ఎవరికి దాసుడవు కాదు. ఎవరిలో ఉండాలను? యేసుక్రీస్తులో ఉండాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లోనూ ముగ్గురు తండ్రులు ఉన్నారు. నిన్ను గన్న తండ్రి ఒక ఆయన శరీరకరంగా, ఆయన కన్నీ పెంచి పెద్ద చేసి నిన్ను. ఆ తర్వాత ఆత్మీయంగా ఇంకొకరు సువార్త ద్వారా వాక్యం ద్వారా నిన్ను కన్న తండ్రి దేవుని సేవకుడు. 5 కూడా పేర్లు ఉన్నాయి బైబిల్ లేఖన ప్రకారంగా. తండ్రి వచ్చే వారం కుమారుల మీద, ఆత్మల మీద మనం చూసుకుందాం. మనం బైబిల్లో ఎంతమంది కుమారులు ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో కుమారులు కూడా ఉన్నారు. దేవునికి మేము హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వాళ్ళ కూడా పేర్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎక్కడ ఉండాలి నువ్వు? దేవుని వాక్యంలో. వాక్యం ఎవరైనారు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఈ మాటలను దేవుడు మన వెడికల్లో దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.